90% ప్రజలకి ఈ జిల్లాలో సన్న బియ్యం మనం ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక సంకల్పం, కార్యదీక్షతని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాం. అట్లాగే మన జిల్లా మీ అందరికీ తెలిసిన వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాకి నాగార్జున సాగర్ నీళ్లు గతంలో ఆనాటి మన కాంగ్రెస్ పాలకులు ఏ రకంగా తీసుకొచ్చారో తిరిగి ఇప్పుడున్నటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకి నీటి వసతులు కల్పించాలనేటువంటి ఆలోచనతో అనేక ప్రాజెక్టులు మళ్ళీ రూపకల్పన చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇప్పటివరకు జిల్లాలో ఇరిగేషన్ సంబంధించి 3,40,236 ఎకరాలకి అనేక దశాబ్దాలుగా ఈ జిల్లాలో రూపకల్పన చేసినటువంటి కాలువల ద్వారా ఈ 3,40,236 ఎకరాలకి నీళ్లు పారుతా ఉంటే అదనంగా మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,16,264 ఎకరాలకి అదనంగా నీళ్లు అందించడం కోసం మనం ప్రాజెక్టుని రూపకల్పన చేసి ఇప్పటికే జిల్లాకి 2,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం నిధులు రిలీజ్ చేసి శాంక్షన్ చేసి పనుల ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. ఇది ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజలకి మనం ఆలోచన ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ చేపట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకి ఆదర్శంగా మారింది. తెలంగాణ మోడల్ పరిపాలన చూడాలి, తెలంగాణ మోడల్ వెల్ఫేర్ చూడాలి, సంక్షేమాన్ని చూడాలి, తెలంగాణ మోడల్ విద్యా విధానాన్ని చూడాలి, తెలంగాణ మోడల్ పేదలకు ఇల్లు కట్టేటువంటి ఇందిరమ్మ మోడల్ ఇళ్లను చూడాలని దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చి అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అధికారులు ఇక్కడ స్టడీ చేపిస్తాం. ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెవెన్యూ హౌసింగ్ శాఖను చూస్తున్నటువంటి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 4,50,000 ఇళ్లని ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు లెక్క ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఒట్టిగా శాంక్షన్ చేసి ఏదో ఇల్లు ఇచ్చారు కట్టుకోండి, కట్టుకున్న తర్వాత ఎప్పుడు గట్టి ఉంటే రూపాయి ఇచ్చే కార్యక్రమం అనే పరిస్థితి కూడా కాదు. మీరు ఇల్లు కట్టండి, ప్రతి వారం మీరు బిల్లు అప్లోడ్ చేయండి, బిల్లు ఇస్తామని చెప్పి ప్రజలకి పదే ప్రకటనలు చేయటం కాదు, అధికారులు వెంటపడి ప్రతి వారం ఆ ఇల్లు కట్టించేటట్టుగా బిల్లులు ఇచ్చేటట్టుగా హౌసింగ్ శాఖ మంత్రి నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఆర్థిక శాఖ నుంచి నిధులు రిలీజ్ చేయించే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో మన రాష్ట్రంలోనే జరుగుతాం. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నీటి వనరులు కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవాళ మొదలుపెట్టిన ఇకో టూరిజం సంబంధించి కావచ్చు, ఆసుపత్రులకు సంబంధించి కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా ఇది తెలంగాణ మోడల్ అని చెప్పే విధంగా ఈరోజు రాష్ట్రంలో పాలన సాగుతూ ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరొక విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇకో టూరిజం సంబంధించి పులిగుండాల చెరువు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ సుందరమైన ఈ ప్రదేశాన్ని కేవలం ఈ రాష్ట్రానికే కాదు ప్రపంచ టూరిజం పటంలో తెలంగాణకు సంబంధించిన పులిగుండాల చెరువు ఆ ప్రపంచ టూరిజం పటంలో మన కనకగిరి హిల్స్ సంబంధించిన పులిగుండాల చెరువు టూరిజం స్పాట్ కూడా ఆ పటంలో ఉండబోతుందని దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్తూ పెద్ద ఎత్తున
ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయడమే కాదు, నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తుందని సవినయంగా మనం చేస్తూ, ఆలస్యమైనప్పటికి కూడా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మేము ఎక్కడా సమయాన్ని కూడా వృధా చేయలేము. ప్రజలు వాళ్ళ దరఖాస్తులు తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడే క్రమంలోనే అనుకున్న దానికంటే కొంత ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా మీరందరూ ఓపికగా కూర్చొని స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. Subscribe us and press the bell icon for more interesting updates.